నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, అసలు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడగటం అనేది నిజంగా ఎంత దుర్భరం కదా. అట్లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అసలు కదా. అట్లా రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అక్క? ఏమైనా ఉంటాయా పద్ధతులను అనుసరించడానికి? తప్పకుండా ఉంటాయి. అయితే ఒక్కొక్కళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అని అంటే, ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారా, వీళ్ళు ఎవరైనా మనని ఈ గడ్డ నుంచి గట్టెక్కిచ్చేస్తారా, ఈ కష్టం నుంచి మనని బయటికి తీసుకొస్తారా అని అనుకునే పరిస్థితులు అందరికీ ఉంటాయి. నేను కూడా ఎదుర్కొన్నాను అలాంటి పరిస్థితులు. కానీ నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఎలాంటి కష్టం నుంచైనా మనని బయటికి తీసుకొచ్చేది కేవలం భగవంతుడు మాత్రమే. చుట్టూ ఉన్నవాళ్ళు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీ దగ్గర పరపతి ఉన్నప్పుడు, నువ్వంటూ ఒక 10 మందికి తెలుసున్నాడు, నేనున్నాను అనుకుంటూ నేను గుర్తున్నానా అని అడుగుతారు. కానీ మనకంటూ అవసరం ఉంది అన్నప్పుడు మనని వాళ్ళు మర్చిపోతే బాగుండు అని కూడా అనుకుంటారు. అయితే అలాంటి పరిస్థితులు దేవుడి దయ వల్ల ఎవ్వరికి రాకూడదు. కర్మానుసారం అనుభవించాల్సిందే అనుకున్నప్పుడు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, భగవంతుడికి ముందు 2 చేతులెత్తి దండం పెట్టండి. నాయనా, ఈ కర్మని అనుభవింపజేయడానికి తొందరగా నా జీవితంలోకి ఈ రోజుల్ని తీసుకొచ్చావు. ఇవి తొందరగా నేను అనుభవించేసి మంచి రోజుని తొందరగా చూడాలి స్వామి, దానికి నేను ఏం చేయాలో చెప్పు, నాకు స్ఫురణకి కలిగించు అని చెప్పి భగవంతుడిని దండం పెట్టుకోవడమే. ప్రతి నిమిషము అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతి నిమిషం భగవంతుడిని ఏదో ఒక రకంగా సేవించుకోవడం. ఏం కావాలన్నా, ఈరోజు పూజ చేసుకోవాలన్నా కానీ ఒక 1000 రూపాయలు ఉండాలండి. ఎక్కడండి? వ్రతం చేసుకుంటుంటే బ్రహ్మే 3000 తీసుకుంటుంటే ఇంకేం చేసుకుంటావు? ఇలాంటి మాటలు నేను చాలా వింటాను. అయితే అలా మాట్లాడుకోకూడదు. మానసిక పూజ కూడా చాలా ఇంపార్టెంట్. పూజలు మీ 5 వేళ్లతోనే చేసుకోవచ్చు. నేను చెప్తాను తర్వాత ఎపిసోడ్లో, ఏది చేస్తే ఏదవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ 5 వేళ్లలోనే పంచభూతాలు, పంచపూజలు అన్నీ కూడా వీటిల్లో ఉన్నాయి. అందుకే భగవంతుడు 5 వేళ్ళు ఇచ్చింది. ఓకే, అంటే ఏంటి? ఈ 2 చేతులు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే భగవంతుడికి ఇంకా నువ్వు ఏమీ అర్పించాల్సిన అవసరం లేదు. ఆ నమ్మకాన్ని, ఇవాళ రేపటి రోజు కాదు, ఈ రోజు నుంచి నాకు మంచి రోజులే ఉన్నాయి, ఇవి బాధలు తీరిపోయిన తర్వాత నేను ఒక మంచి రోజుని తప్పకుండా చూస్తాను అనే నమ్మకం మనకు ఉండాలి. దానికోసం మనం పాటుపడాలి. సరే, ఇవాళ ఈ బిజినెస్ చేసాం, నీకు కలిసి రాలేదు. ఓకే, ఎందుకు కలిసి రాలేదు అనేది రాసుకోండి. ఎందుకు, ఏం ప్రాబ్లం వచ్చింది, ఎవరి వల్ల మీకు ప్రాబ్లం వచ్చింది. ఎవరన్నా మిమ్మల్ని మోసం చేస్తే రెండోసారి వాళ్ళని దరి చేరనీయకండి. ఎవరైతే మనని డబ్బు పరంగా మోసం చేస్తారో వాళ్ళని రెండోసారి క్షమించి వదిలేసేయండి. వాళ్ళకి మీకు శత్రుత్వం వద్దు. అర్థమైందా? అలానే దగ్గరికి రానియద్దు. మా అమ్మ చేసిన తప్పది. ఒకసారి మోసం చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడొద్దు అని అనుకోలేదు మా అమ్మ. పోనీలే ఈసారే కదా అని చెప్పి క్షమించి వదిలేసింది. అది వాళ్ళకి అలవాటైపోయింది. అది కూడా వాళ్ళకి అలవాటైంది, మన పతనానికి కూడా దారి తీసింది, కారణమైంది. కాబట్టి ఒకసారి మోసం చేసిన తర్వాత అసలు వాళ్ళని గుర్తుపెట్టుకోకండి, డిలీట్ చేసేసేయండి మీ మైండ్లో నుంచి. వాళ్ళని కోపంగా వద్దు, ద్వేషం వద్దు, శత్రుత్వం వద్దు, ఇంకోటి వద్దు. వాళ్ళంటూ మీ లైఫ్లో ఉండకూడదు. అయితే భగవంతుణ్ణి ఎలా పూజించాలి అనే దాని మీద ఎక్కువగా ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ పొద్దున్నే లేచి ముందు ఒక అఫర్మేషన్ చేసుకోవాలి మనం. ఏంటి? వాళ్ళ రోజు సంతోషంగా సాగబోతోంది. ఏదైతే ఈ కష్టం తొలగడానికి నేను ప్రయత్నం చేస్తున్నానో, ఫర్ సపోజ్ లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అనుకుందాం, ఆ లోన్ తీరిపోతుంది. ఆ లోన్ అంటే మనకి ఎక్కువగా చిన్న వడ్డీ కదా బ్యాంక్ నుంచి. ఇక్కడ అది ఎంత లేదన్నా 2 రూపాయలైనా కట్టాల్సి వస్తుంది. బ్యాంక్ నుంచి తీసుకొని వీళ్ళకి పేమెంట్ చేసేస్తున్నాను, వడ్డీ భారం తగ్గింది నా మీద ముందు అనేది
అనుకోండి. అనుకొని ఆ పని అవ్వడానికి ముందు సంకల్పం ఉండాలి. అయిపోయింది అని అనుకోవాలి ఆ పని. దానికి కావాల్సిన పనులు కూడా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అలాంటి ప్రణాళికా పరంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. చాలా చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి. ఇంకోటి మీకు చెప్తున్నాను, చాలా కష్టంలో ఉన్నప్పుడు, బ్యాడ్ టైం ఉన్నప్పుడు ఏదైనా 23 డేస్ పూజ, 41 డేస్ పూజ, 21 డేస్ పూజ అంటే ముందుకు వెళ్ళదు పద్మిని. అవునా? వెళ్ళదు. అదేంటక్క? ఆగిపోతుంది మధ్యలో. నాకు తెలుసు, ఆగిపోతుంది. ఏదో ఒక రకంగా ఆగిపోతుంది. రెండో రోజు ఏమీ లేదంటే 3 రోజులు పూజ చేసిన తర్వాత 4గో రోజు మనకు చేయబుద్ధి కాదు. ఇంకా కష్టాలు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. బాబోయ్ దీపం పెట్టనప్పుడే బాగుంది కదరా నాయన, దీపం పెట్టి దండం పెట్టి ఇదేం బాధ మనకి అనిపిస్తుంది. అంటే అది భగవంతుడు తప్పు కాదు, మన కర్మ అనుభవింపజేయడానికి ఇంకెక్కువగా ఆ జోలికి వెళ్ళనీయకుండా ప్రేరేపిస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే, ఇవాళ సోమవారం, ఇవాళ నేను శివుడికి అభిషేకం చేస్తాను, అప్పటికప్పుడు వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న శివలింగానికి అభిషేకం చేసేసుకోండి దీపం పెట్టి. ముందు ప్లానింగ్స్ వద్దు అంటున్నారు. ముందు ప్లానింగ్స్ వద్దు. ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోదాం, చక్కగా ప్రదక్షిణాలు చేసేసుకుందాం. బయటికి వెళ్తూ ఉంటే కూడా ఎవరైనా ఎదురొస్తారు మనకి, వాళ్ళే ఒక్క 10 నిమిషాలని నేను గుడికి వెళ్ళేసి వస్తాను. లేదు ఇంట్లోనే శ్రీరామ 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 అని 11 సార్లు చదువుకొని నాయన గుడికి వద్దాం అనుకున్నాను, రాలేకపోయాను, మళ్ళీ ఈసారి గుడికి వచ్చేటట్టుగా చెయ్యి అని చెప్పి దండం పెట్టుకోవడం. అలా చిన్న చిన్న రెమెడీస్ ఎప్పటికప్పుడుగా అన్ప్లాన్డ్గా ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటూ వెళ్ళండి. ఒక రోజు వస్తుంది చూడండి మీకు, నేను చెప్తున్నా, మళ్ళీ మీరు అనుకుంటారు ఆ రోజులన్నీ ఎలా గడిచాయో బాబోయ్ ఎప్పుడన్నా గుర్తుకొస్తే వెళ్ళిపోయామా, ఇంకా వాటి గురించి మనం అనుకోద్దు, ఇప్పుడు బాగున్నాం కదా మనము అని మనమే గుర్తు చేసుకోవడం మానేస్తాం అసలు. అది రైట్ రైట్. అట్లా దేవుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లోనూ, గురువుని, భగవంతుడిని కాళ్ళు పట్టుకొని వదలకండి. అలా కాళ్ళు పట్టుకోవడం కుదరట్లేదంటే మానసికంగా ప్రతిష్ఠించుకోండి భగవంతుడిని. అప్పుడు మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సింది లేదు, భగవంతుడు మీరే అని చెప్పి. నిన్ననే నేను చదివాను, అద్వైతం కదా, కంచి పరమాచార్య గారు పీఠం, కంచి కామకోటి పీఠము, మొత్తం అంతా అద్వైతం మీద. అద్వైతము అంటే మళ్ళీ ఏది అనుకోకండి, అంటే భగవంతుడు అంతా ఒకటే అనుకోండి. అది అయితే ఆయన అధిష్ఠించిన తర్వాత పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీరు పూజ చేసేటప్పుడు చంద్రమౌళీశ్వరునికి పూజ చేస్తారు కదా, అప్పుడు చంద్రమౌళీశ్వరుడును మీరు ఒకటే అని అనుకోవాలి అన్నారట.